స్టార్ట్ చేద్దాం. సో ఏమనుకుంటున్నారు? సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. అండ్ ప్రభుత్వం కూడా 1,00,000 కోట్ల పెట్టుబడి టార్గెట్ గా విజన్ 2047 దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేయబోతుంది. సో దీనిపైన బీఆర్ఎస్ ఏమనుకుంటుంది? ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉన్నదో తప్పకుండా దాని లక్ష్యం నెరవేరాలనేసే మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే తెలంగాణ క్షేమం హితం, తెలంగాణ హక్కులు ప్రయోజనాల కోసం ఆవిర్భవించిన పార్టీ, దాన్ని అభివృద్ధిలో చూడాలనుకునే పార్టీ మాది. కాబట్టి ఒకవేళ ఈ సమ్మిట్ ద్వారా వీళ్ళు ఏదైతే లక్ష్యాలు నిర్దేశించుకున్నారో అవి కనుక అందుకోగలిగితే తెలంగాణ యువతకి, తెలంగాణ రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది. కాబట్టి అది విజయవంతం కావాలని కోరుకుంటాం. అయితే ఇందులో కూడా చాలా ఏవైతే ఉన్నాయో అప్రహెన్షన్స్ ఉంటాయి. జరుగుతున్న దానిలో ఎంఓఈలు కుదుర్చుకోవడం అయితే ఉంటుంది, కానీ ఎన్ని ఎంఓఈలు గ్రౌండ్ అవుతాయి అనేది కూడా తర్వాత కాలంలో మనం తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రారంభం అవుతుంది, రేపు 2 రోజులు ఉంది. కాబట్టి ఆ తర్వాత ఎన్ని ఎంఓఈలు అయినాయి, ఆ తర్వాత ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయి అనేది కూడా గమనించాల్సింది ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా సరే తెలంగాణ మేలు కోసం చేస్తున్న కార్యక్రమాలను అందరూ స్వాగతించాల్సిందే. గతంలో మేము కూడా ఏదైతే గ్లోబల్ ఎంటర్ప్రైనర్ సమ్మిట్ పేరుతో హైదరాబాద్లో నిర్వహించినాం, ఆనాటి ట్రంప్ గారి కుమార్తె, అప్పుడు అమెరికా ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న ఇవాంకా ట్రంప్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అనేక దేశాల నుండి ప్రతినిధులు రావడం జరిగింది. అందులో భాగంగా గత 2014 నుండి 2023 వరకు కూడా 4,13,000 కోట్లకి పైబడి మనకి ఇన్వెస్ట్మెంట్లు రావడం జరిగింది తెలంగాణకి. ప్రత్యక్షంగా ఒక 15 లక్షలు, పరోక్షంగా ఒక 8 లక్షల ఉద్యోగాల కల్పన కూడా దాని ద్వారా జరిగింది. సో ఇప్పుడు కూడా అదే ఒరవడి హైదరాబాద్లో, తెలంగాణలో కొనసాగి ఇక్కడ యువతకి ఉద్యోగాలు దొరకాలి, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పురోగతికి కూడా అది తోడ్పడాలి అనేసి మేము కోరుకుంటున్నాం. అయితే ఇందులో కూడా మీరు చూస్తే చాలా అంబిషియస్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోగ్రామ్ 2047 అనుకుంటా దీనిలో ఆవిర్భవించబోతుంది. సరే, దానిలో కాంగ్రెస్ పార్టీలో భిన్న ఆలోచనలు ఉన్నట్టుగా కూడా కొద్దిగా మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ తెలంగాణలో జరిగిన ఒక సమావేశంలోనే, బహిరంగ సభలోనే ప్రియాంక గాంధీ గారు ఏమన్నారు, నరేంద్ర మోడీ గారు గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అది చెప్పండి, దాన్ని దృష్టి మరచడానికి 2047 అనుకుంటా ఆయన కార్యక్రమాల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్నాయి ఏందో చెప్పాలి, కానీ అవన్నీ ఎవడు చూస్తాడు, ఎవడుంటాడు, రేపు ఎవరు ఉంటారో ఎవడుండడో తెలియదు కదా. కాబట్టి వాటి గురించి కాదు, ప్రస్థానం గురించి మాట్లాడండి అనుకుంటా ఆవిడ చెప్పడం జరిగింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే 2047 ప్రోగ్రామ్ అనుకుంటానే ముందుకు పోతున్నారు. అందులో నేను మంచిదే కదా, 100 years ఫినిష్ చేసుకుంటున్నారు కాబట్టి విజన్ 2047 ఉండడం మంచిదే కదా. నేనేమన్నా నేను కాదు అనేది ఆ మాట, కాంగ్రెస్ పార్టీలోని వాళ్ళ అగ్రనాయకత్వమే ఆ మాట అన్నది. కాబట్టి ఆ దిశగా వాళ్ళ దగ్గర ముందుగా ఎంతవరకు క్లారిటీ ఉన్నది, వారికి ఎంత సహకారం ఉందనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన సందర్భం ఇది. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను దినేష్ గారు. ఎస్ జితేందర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఏంటి ఈ రోజు సమ్మిట్ కి సంబంధించి